హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సర్ కొత్తగా చూడు. ఇండియాలో ఉంటే మంత్లీ ట్వైస్ అయినా కానీ మా మమ్మల్ని తీసుకొని షాపింగ్ మాల్కి లైక్ గేమ్స్ ఆడుకోవడానికి అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. బట్ యూకే వచ్చి 2 వీక్స్ పైనే అవుతుందండి. బట్ అస్సలు బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ వెదర్ అలా ఉందన్నమాట. చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు కూడాను బిలో 16 degrees ఉంటుంది. పాపనైతే అసలు ఫుల్గా ప్యాక్ చేసుకొని జాకెట్స్, హ్యాండ్ గ్లౌస్, షూస్ అలా అన్నీ వేసుకొని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. పాపకు అసలు ఈ వెదర్ పడుతుందా అన్న క్వశ్చన్ ఉంది మాకు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. సో ఈరోజు వెదర్ బాగుందిలే అని చెప్పి మమ్మల్ని తీసుకొని మాల్కి వెళ్దామని వచ్చాము. సో క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. కొంచెం సేపు చుట్టుపక్కల చూద్దాము అని అన్నారు మా హస్బెండ్. సో కొంచెం సేపు అలా తిరిగాము. ఇది గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అంటారు. దీనికి ఎంట్రీ ఫీ కూడా ఏం లేదు. మేము వెళ్ళింది ఈవినింగ్ 4:50 అలా వెళ్ళామన్నమాట. 5 o'clockకి క్లోజింగ్ టైం అని చెప్పారు. సో ఇంకా 10 minutes ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళాము. జస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ చూసేసి వచ్చామన్నమాట. ఈ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నిజంగా చాలా పెద్దదిగా ఉందండి. సపరేట్గా ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ వీడియో ఇన్ డీటెయిల్డ్గా పెడతాను మన ఛానల్లో. గోమా అంటే గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అండి. అండ్ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్ కూడా మెన్షన్ చేశారు. మండే టు సాటర్డే సేమ్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. బట్ సండే మాత్రం 11 o'clockకి ఓపెన్ చేస్తున్నారు. సేమ్ ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్లో మనం ఏమేమి చూడొచ్చు అని చెప్పి గ్యాలరీ 1, 2, 3, 4 అని బోర్డు మీద మనకి డిస్ప్లే చేశారు. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఈ ప్లేస్ని క్వీన్ స్ట్రీట్ అంటారు. ఈ ప్లేస్ పర్టికులర్గా వీకెండ్ చాలా రష్గా ఉంటుందండి. ఎందుకంటే షాపింగ్ మాల్, పబ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఇలా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో మనకి మ్యూజిక్ ప్లే చేస్తూ కొంతమంది కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటారండి. వీళ్ళు ఓన్లీ వీకెండ్స్ ఉంటారు. ఇంకా మాల్కి వచ్చేసాము. చూడండి ఎంట్రన్స్ దగ్గర ఎంత చిన్నదిగా అనిపిస్తుందో, కానీ అస్సలు కాదు, చాలా చాలా పెద్దది.
ఇంకా స్లోగా మేము వ్యూ అని థియేటర్ ఏరియాకి వెళ్ళాము. తెలుగు మూవీస్ కూడా ఏమైనా ఉన్నాయేమోనని చెప్పి చెక్ చేస్తూ మా హస్బెండ్ స్క్రీన్ అలాగా చూస్తూ ఉన్నారు. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవులే అని తిరిగి వెళ్ళిపోయాము. ఇంకా అసలు మనకి కావాల్సిన ప్లేస్ గేమ్ జోన్కి వచ్చేసాము. మా పాప అయితే అస్సలు ఆగటం లేదండి, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడదామా అని ఉంది. అసలు ఏం గేమ్స్ ఉన్నాయో అని చూస్తుంటే ఈలోపు మా హస్బెండ్ కార్డ్ తీసుకుందాం రండి అని పిలిచారు. ఇక్కడ కార్డు ప్రైజెస్ చూడండి, 10, 20, 30, 50 పౌండ్స్. ఒక్కో ప్రైస్కి ఒక్కొక్క గేమింగ్ టోకెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ బై నౌ అని క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అంటే 4 కార్డ్స్ దాకా తీసుకోవచ్చు అనుకుంటా. కార్డు చేతికి వచ్చిన తర్వాత మా మమ్మగాడు అవుతాడా తీసుకొని జంప్, అసలు ఇంక ఇదాడదాం నాన్న అదాడదాం నాన్న అని చెప్పి గోల స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఈ గన్తో షూటర్ గేమ్ ఆడింది. ఈ బైక్ అయితే మేము అస్సలు అనుకోలేదు, కార్డ్ స్వైప్ చేయకుండానే స్టార్ట్ అయిపోయింది. ఎవరో స్వైప్ చేసి స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయకుండా వెళ్ళిపోయారు అనుకుంటా. లక్కీగా మా మమ్మ కూర్చొని స్టార్ట్ బటన్ కొట్టింది. అంతే, ఇంకా ఫుల్గా ఆడేసింది హ్యాపీగా. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, వాటర్తో జాంబీస్ని చంపాలి. మోస్ట్లీ మన హైదరాబాద్లో మాల్స్లో ఉండే గేమ్సే ఉన్నాయండి ఇక్కడ కూడాను. అయితే ఇది ఒక పర్సన్కి స్వైప్ చేస్తే కార్డ్తో ఇంకొకటి కూడా ఓపెన్ అవుతోంది. సో ఇంకా నేను ఆగుతానా, మా మమ్మతో కూర్చొని నేను కూడా ఆడుకున్నాను. ఇలా హ్యామర్తో కొట్టాలి నాన్న అని గుర్తుపట్టి మా చిట్టి తల్లి స్వైప్ చేసి కార్డు అదే ఆడింది. కానీ ఏమైందో తెలియదు, మళ్ళీ ఇచ్చేసింది వాళ్ళ నాన్నకి హ్యామర్. కానీ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇంకొక ఛాన్స్కి ఓపెన్ అయింది. ఈసారి నేను ఆడాను, నాకు 19 పాయింట్స్ వచ్చినాయి.
ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. బాల్స్ గేమ్ కోసం మేము లైన్లో నుంచొని వెయిట్ చేస్తుంటే ఇలా బొమ్మలు పైకి తీసి మనం హుక్లో నుంచి తీస్తాం కదా, హుక్తో పట్టుకొని బొమ్మలు. అయితే అది తీస్తుంటే ఎవరో మిడిల్లో స్వైప్ చేసి కార్డు ఆ గేమ్ని అలా వదిలేసినట్టున్నారు. యాక్చువల్లీ అది రౌండ్స్ ఇస్తూ ఉందన్నమాట, రౌండ్ 1 రౌండ్ 2 అని. ఎవరు చూసుకోలేదు. బట్ నేను చూసి దాన్ని మా హస్బెండ్కి చెప్పాను, ఇది గేమ్ మిడిల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి చెప్తే మేము ట్రై చేసాము. సో డైనోసార్ బొమ్మ వచ్చింది. మీకు ఎప్పుడైనా ఇలానే ఇన్సిడెంట్ జరిగిందా? ఇఫ్ ఎస్ కమెంట్ చేయండి. బొమ్మ తీసే గోల్లో పడి నేను అసలు వీడియో తీయలేదు. బాల్స్ గేమ్ దగ్గర లైన్ క్లియర్ అయింది. ఇంకా మా మమ్మగాడితో ఆడిపించాము. వీళ్ళిద్దరేంటో కనిపించిన ప్రతి గేమ్ కూడాను కదిలిస్తూనే ఉన్నారు. ఇంకా జంపింగ్ గేమ్ అని చెప్పి కార్డ్ స్వైప్ చేశాము. ఇందాక చెప్పాను కదా, ఒకసారి స్వైప్ చేస్తే కార్డు పక్కన ప్లేయర్ 2 స్క్రీన్ కూడా యాక్టివేట్ అవుతుంది అని. అలానే యాక్టివేట్ అయింది. నువ్వు కూడా ఆడతావా అని చెప్పి మా హస్బెండ్ అడిగే గ్యాప్లో ఎవరో ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. సర్లే కదా ఆడుకోనిలే అని చెప్పి వదిలేసాము. ఇంకా ఏదోటి మాయ చేసి గేమ్ జోన్లో నుంచి బయటపడ్డాము. కానీ రాను అని చాలా చాలా గోల్ చేసింది మా మమ్మ. కింద ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఫుడ్ కోర్ట్లో ఏదైనా ఆర్డర్ చేసుకుందామని చెప్పి చూస్తుంటే మా మమ్మ మళ్ళీ గేమ్ జోన్లోకి పరిగెత్తుతోంది. యాక్చువల్లీ అది పై ఫ్లోర్ అనమాట. ఇంకా అటే వెళ్తోంది. ఇంక ఇలా కాదులే అని మా హస్బెండ్ బయటికి తీసుకొచ్చేసారు.
ఇంకా బయట షాపింగ్ చేద్దామన్నారు మా హస్బెండ్, కానీ కొన్ని షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి 6 o'clock క్లోజింగ్ టైం అనమాట. ఆన్ టైంకి క్లోజ్ చేస్తారండి. టైం అంటే టైం ఎగ్జాక్ట్గా క్లోజ్ చేస్తారు. మన ఇండియాలో లాగా నైట్ టైం 9 o'clock దాకా అయితే ఉండరు. అని ఇక్కడ బాగా ఫేమస్ షాప్ అట, ఇక్కడికి తీసుకొని వచ్చారు. నాకు కూడా ఒక కార్ట్ కావాలమ్మా అని చెప్పి నా చేతిలో ఉన్న కార్ట్ లాక్కుంది మా చిట్టి తల్లి. సర్లే కానీలే అని నేను ఇంకొకటి తీసుకొని వెళ్ళాను. ఈ షాప్ లో ప్రొడక్ట్స్ చాలా వరకు ప్రైస్ వచ్చి £1 ఉందండి. అందుకే దీనికి పౌండ్ ల్యాండ్ అని పేరు పెట్టారేమో అనుకున్నాను. ఇక్కడ కాస్మెటిక్స్ తో పాటు క్లాతింగ్, ఫుట్ వేర్, ప్లాస్టిక్ ఐటమ్స్, కిడ్స్ వేర్, డెకోర్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మా చిట్టి తల్లి టాయ్స్ సెక్షన్ చూసి ఆగిపోయింది. ఇది కావాలి అది కావాలి అని గోల్ చేసి చివరికి పావ్ పెట్రోల్ గేమ్ బాక్స్ని దాని కార్ట్లో పెట్టేసుకుంది. దాని ప్రైస్ £8 అంటే మన కరెన్సీలో 880 రూపీస్ పడుతుంది. ఇంకా బిల్లింగ్ చేపించాము. ఇంటికి వెళ్దామని మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారు. సో ఇది మా వీకెండ్. చాలా బాగా టైం స్పెండ్ చేశాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.